హాయ్ హలో నమస్తే. నేను మీ అన్బు. మనతో పాటు లెజెండరీ ప్లేయర్, క్రికెట్ అంటే చాలా చాలా అంటే చాలా అభిమానం చూపించే వ్యక్తి సురేష్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడగాలని మనం నిర్ణయించుకున్నాము. సురేష్ అన్న గారు, మేము అడిగే ప్రశ్నలకు మనస్ఫూర్తిగా సమాధానాలు మీరు ఇస్తే, మీరిచ్చే సమాధానాలు భవిష్యత్తులో రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. దీనికి మీరు సిద్ధమేనా? సిద్ధమే. వెల్కమ్ అన్నగారు. మీ మొదటి ప్రశ్న, ఈ మధ్య కాలంలో అసలు క్రికెట్ వైపు రావడమే లేదు. దీనికి కారణం ఏంటి? ఎందుకు మీరు రావటం లేదు? కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నాం. లాస్ట్ టైము మీకు డ్రెస్ ఇచ్చి, కోచ్ పదవి ఇచ్చి, కానీ మీరు గ్రౌండ్ వైపుకే రాలేదు. ఎందుకు? కొంచెం కాలు ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వెళ్ళి రాలేకపోయాను. పోతే వచ్చి ఉంటాను. లేదా ఎవరితోనైనా గొడవ పడ్డారు? అదంతా ఏం లేదు, గొడవ అంతా ఏం లేదు. పిల్లలంతా మంచి వాళ్ళే. ఎవరు మనం ఉన్నా లేకపోయినా ఆటగాళ్ళు అనేసి ఆడుతుంటారు కాబట్టి. ఒకప్పుడు మీరు టీంలో చోటు లేకపోయినా మీ యొక్క సైకిల్ మీద నలుగురు టీం ప్లేయర్స్ని ఎక్కించుకొని చాలా దూరం, అంటే టోర్నమెంట్కి వెళ్ళి తీసుకెళ్ళి సేఫ్గా ఆడిపించి వాళ్ళని మళ్ళీ సేఫ్గా ఎక్కించుకొని ఇంట్లో తీసుకొచ్చి వదిలేవారని ఉంది. అది ఎంతవరకు నిజం? నిజమే. క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు. నేను ఆడినా ఆడకపోయినా మనతో కూడా వచ్చేవాళ్ళు బాగా ఆడాలని, మన ఊరి పిల్లకాయలు మంచి ఆడిపించేసి రావాలని ఆశతో నేను అంత దూరం తీసుకున్నాను. తర్వాత మీరు బైక్ తీసుకున్నారు, M80. ఆ బైక్లో కూడా నాకు తెలిసి కూడా 8 మంది ప్లేయర్స్ని ఎక్కించుకొని మీరు పాలమంగళం టోర్నమెంట్కి వెళ్ళి 12 మంది ఆడేసి వచ్చారు. అది మీకు గుర్తుందా? గుర్తుంది. 12 మంది అంటే యాక్చువల్గా 11 మంది ఆడాలి, కానీ మీరు 12 మంది ఆడేసి వచ్చారు. ఇప్పుడు ఆ 12 మంది ఆడటం వల్ల మీరేమైనా లాభం పొందారా? అంటే గెలిచారా మీ టీము? లేదు, గెలవలేదు. ఎందుకు ఓడిపోయారు? అక్కడున్న వాళ్ళు గెలుచుకోవాలని మమ్మల్ని డ్రా చేయించారు. ఎక్కడి నుంచి తీసుకొని పోయేదానికి కారణం ఏంటంటే, ఇక్కడి నుంచి పాలమంగళమే కాదు, చెన్నై పోవాలనుకుంటే కూడా తీసుకొని పోతాను నేను. ఎందుకంటే అప్పుడు ఆదిత్యంలో డ్యూటీలో ఉండి కూడా డ్యూటీ ముగించుకునేసి డ్యూటీకి ఆబ్సెంట్ అయ్యి నేను తీసుకొని పోయాను. ఎందుకు? మన ఊరి పిల్లలు ఆడాలి, గెలవాలి అని ఒక ఆశ నాకు. ఓకే, ఇదంతా చేయడం వలన మీకు వచ్చిన లాభం ఏమిటి? మన ఊరు గెలుస్తా కదా, అదే నాకు ఆదాయం, ఇంకేం లేదు. ఓకే, అంతే, ఇంకేం అవసరం లేదు. క్రికెట్లో గెలుచుకొని గెలిచి రావాలి, అదే నాకు ఆశ. ఇప్పుడు మూవీస్లో చూస్తే, అంటే సినిమాలో చూస్తే హీరో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి అంటే మీకు చాలా ఇష్టం అని విన్నాం. అలాగే క్రికెట్ అంటే కూడా అంత ఇష్టమా మీకు? ఎందుకు? సినిమాలో చిరంజీవి ఎంత ఇష్టమో క్రికెట్ కూడా అంతే ఇష్టం నాకు. అదే ఎందుకు? క్రికెట్ ఇష్టం అంతే, ఒక ఆశ క్రికెట్. దీని వెనుకున్న అసలు కారణం ఏమి? ఎందుకు అలా? నాకు ఇంట్రెస్ట్ అంతే, క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, ఇంతవరకు మన ఊరి తరఫున కానీ గత 5 సంవత్సరాలుగా RPL సీజన్ జరుపుకుంటున్నాం. దాంట్లో కానీ అంటే మీరు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అసలు టీంలో ఉంటున్నారు, కానీ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ ఏది చేయరు. వస్తారు, చింత చెట్టు ఉంటే చింత చెట్టు కింద కూర్చుంటారు, వేప చెట్టు ఉంటే వేప చెట్టు కింద కూర్చుంటారు, లేదా అలా రోడ్లో కూర్చునేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఆడలేదు మీరు? కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నందువల్ల ఆడలేకపోయాము. ఆడకపోయినా మన ఆడిపించాలని ఒక ఇంట్రెస్ట్ నాకుంది. అంటే తెలియకుండా అడుగుతున్నాను, ఇప్పుడు కాలు ఆపరేషన్ మీకు చిన్నప్పుడే జరిగిందా? చిన్నప్పుడు లేదు, ఈ మధ్య అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 45 సంవత్సరాలు నాకు. ఓకే ఓకే, అంటే మీ 25 yearsలో ఉన్నప్పుడు మీకు ఆపరేషన్ జరిగింది.
ఆ టైంలో దూరాసన్ మామ కానీ బుజ్జి మామ కానీ జాన్సన్ మామ కానీ వీళ్ళు ఆడుతూ ఉన్నారు. అప్పటికే మీకు ఆపరేషన్ జరిగిందా? జరిగింది. జరిగింది. అందువల్ల మీరు ఆడలేక. ఓకే. మన ఊరి క్రికెట్లో అంటే మన ఊరి క్రికెట్ ప్లేయర్స్ ఇప్పుడు ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నారు. వీళ్ళలో చిరంజీవి లాగా మీకు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? బ్యాటింగ్ అయితే భూషణ్ జాన్సన్ అయితే ఇష్టం. ఓకే. బౌలింగ్ అయితే దూర్వాసు. కానీ ఇది ఈ ప్రశ్న నాకు అడగాలనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ జాన్సన్ మామ బౌలింగ్ వేసినప్పుడు స్టిక్ విరిగిపోయిందని విన్నాం. మీరేమో బ్యాటింగ్ భూషణ్ మామ అంటున్నారు, వాసు మామ బౌలింగ్ అంటున్నారు. నాకేం అర్థం కాదు. ఆడే హ్యాండ్ పవర్ కేపురంలో ఉండే వాళ్ళందరూ చెప్తారు. నాయకుట్లో కూడా సరే బాగా బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్, బాగా. నెక్స్ట్, ఇప్పుడు ఆడే పిల్లలకు మీ తరపు నుంచి ఇచ్చే సలహాలు ఏంటి? సమస్య లేకుండా, గొడవ లేకుండా ఏ ఊరికి పోయినా మంచి బ్యాట్స్మెన్లు, మంచిగా టీము అని పేరు ఎత్తుకుని వస్తే సార్. నెక్స్ట్, మీ సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో మీరు ఆడలేదు, దూరం నుంచే చూస్తూ వస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎప్పుడైనా ఎవరి వలనైనా మీరు బాధపడాల్సిన సందర్భం వచ్చిందా? బాధపడిన సందర్భం ఏమైనా ఉందా? వచ్చింది. ఒకసారి ఆరికి టోర్నమెంట్ పోయాము. అక్కడ 3 రన్ల తేడాతో ఓడిపోయాము మేము. అప్పుడు ఒక అయితే అనే అబ్బాయి వలన మన కొడుకు చేసిన పని వలన మ్యాచ్ టఫ్ అయింది. అది ఓడిపోయారు. అది ఫైనల్ మ్యాచా, సెమీఫైనలా? ఫైనల్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్. ఓకే. ఆల్రెడీ మీరు అప్పుడు కూడా జగదీష్ క్యాచ్ పెట్టి మిస్ అయితే ఇంకొక అబ్బాయి క్యాచ్ పెట్టాడు. అది ఒక మెమొరబుల్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ మ్యాచ్ జరిగి? అయింది ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోతుంది. మీరు ఇంకా గుర్తు పెట్టుకుని ఉన్నారు అంటే నిద్ర రావట్లేదు మీకు ఆ విషయం తెలుసుకుని. 3 రన్ల తేడాతో అది ఫైనల్లో. సెమీఫైనల్ అన్నా కూడా బాధ ఉండదు. సెమీఫైనల్ పోయినాక 3 రన్ల తేడా అయితే చాలా బాధాకరమైన విషయం. సరే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు మన రాయపేట ప్లేయర్స్ని తీసుకెళ్తున్నారు, బ్యాటింగ్ బౌలింగ్ ఆడుతున్నారు, వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు, తర్వాత సేఫ్గా తీసుకొచ్చి ఇంట్లో వదులుతున్నారు. ఒక్కసారేనా ఫైనల్లో కప్పు కొట్టారా? లేదు, ఒకసారి గెలిచాం. అది రాయగుంట్లో మాత్రం గెలిచాము ఒకసారి. మ్యాచ్ పరంగా వెళ్ళేది, చూసేది, ఆడుతూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడం, వచ్చేయడం. ఆడటానికన్నా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ నా దృష్టిలో. అందువల్ల మనం ఆడటానికన్నా చూడడానికి మీటింగ్ చేస్తే చాలు, దగ్గరుండి తీసుకుని పోయి చాలు. ఓకే. టీవీలు లేని కాలంలోనే, అంటే ఇప్పుడైతే పెద్ద పెద్ద టీవీలు వచ్చున్నాయి, ఫోన్లోనే చూసుకుంటూ ఉంటాం మ్యాచెస్ని. అప్పుడు ఒక కాలంలో టీవీలు లేని కాలంలోనే, అంటే గత 20 సంవత్సరాలకు ముందు, అప్పుడు మీరు ఎంత ఆలోచనతో రోడ్లో క్రికెట్, అంటే క్రికెట్ మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి కానీ, ఇండియాకి ఆస్ట్రేలియాకి కానీ, లేదా ఇండియాకి న్యూజిలాండ్కి కానీ ఇలా మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీరు రోడ్లో టీవీ పెట్టి అందరికీ చూపించాలి మనం అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? దీనికన్నా ఇంకో విషయం ఏంటంటే, ఎఫ్ఎం రేడియో వింటూ ఉంటే కూడా చాలా అనిపించేది నాకు. ఒకప్పుడు క్రికెట్ ఆ స్కోర్ వింటూ ఉంటే కూడా అది నాకు ఆ సంతోషం. అందువల్ల 4 పిల్లకాయలు తీసుకొచ్చి మనం నలుగురితో క్రికెట్ చూడాలి, అది ఆట అనేది ఎంజాయ్గా క్రికెట్ చూడాలి అని ఒక ఆశ. నలుగురితో చూస్తూ వికెట్ పడితే బాధపడడం, వికెట్ పడిపోయింది మన ఇండియా వాళ్ళు, ఓడిపోతే ఇంకా బాధపడడం. బాధ. మీ కాలంలో అంటే ఇంటర్నేషనల్ గేమ్లో ఎవరు బ్యాటింగ్ అంటే మీకు చాలా ఇష్టం? సచిన్, సెహ్వాగ్ వీళ్ళు ఉన్నారు కదా, యువరాజ్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? అతను పట్టుదలైన మనిషి. అతను యువరాజ్ సింగ్ అంటే పట్టుదలైన మనిషి, అందువల్ల అతను అంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని ఇంకా చివరి ప్రశ్నగా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈసారి ఆర్పిఎల్ సీజన్లో బాగా ఆడే పిల్లలకు మీరు ఏదైనా గిఫ్ట్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా?
ఇస్తాను, ఖచ్చితంగా అయితే ఇస్తాను. ఇంట్లో చెప్పినా చెప్పకపోయినా ఇస్తాను. పోయినసారి ఇచ్చుంటాను, ఆయన నన్ను అడగలేదు కాబట్టి ఇలా వాస్తవం చెప్తున్నా. నన్ను అడిగితే మాత్రం ఇచ్చుంటాను. గిఫ్ట్ అనేది ఎవరు మిమ్మల్ని అడగలేరు కదా. ఏమండి ఈ విధంగా సురేష్ అన్న గారు మీరు సీనియర్ ప్లేయర్, ఈ విధంగా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వండి అనేసి అడగరు కదా. అది మీ మీ మనసులో నుంచే రావాలి కదా. ఇప్పుడు వెళ్దాం మనం చూస్తూ ఉంటాం, రోడ్లో కూర్చొని చూస్తూ ఉంటాం, ఈ పిల్లడు బాగా ఆడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి చిన్న పిల్లల్లో పోల్చుకుంటే బాను లాస్ట్ టైం 18 బాల్కి హాఫ్ సెంచరీ చేశాడు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అదే ఒక 5-6 సిక్స్లు కొట్టాడు, బాగుంది మ్యాచ్, బాగా సూరి 20 బాల్కి హాఫ్ సెంచరీ చేశాడు. అలాంటి మ్యాచ్ చూసినప్పుడు ఇవి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇచ్చి ఉండొచ్చు కదా. ఇచ్చిండొచ్చు, కానీ అడిగితే ఇద్దామనేసి ఒక సంతోషం ఉంటుంది అనేసి నేను కొంచెం కామ్గా ఉన్నాను. కానీ అడుగుంటే మాత్రం ఇచ్చుంటాను. ఆపోజిట్ వగత్తూరు రోజు కూడా 2 బ్యాట్లు తీసిచ్చాను, స్టిక్లు తీసిచ్చాను అని ఈసారి మాత్రం తీసిస్తాను, ఇస్తాను. ఏదో మీరు తప్పుగా అనుకోకపోతే ఇంకొకటి చిన్న విన్నపం ఏమంటే, ఇప్పుడు నేను అనుకోండి, నేను బ్యాటింగ్ బాగా చేస్తున్నాను, నేను ఒక 20 బాల్స్లో 50 కొట్టాను. అన్న సురేష్ అన్న నేను 20 బాల్కి 50 కొట్టేసాను, ఒక 50 అని నేను అడగలేను కదా. అడగలేవు. మరి ఎలా మీరు అడిగితే ఇస్తానంటున్నారు, నేను వచ్చి ఎలా అడగను అది చెప్పండి. నాకు తెలియకుండా తప్పుగా అనుకోవద్దు. అట్టేనేది ఏం లేదు, ఇవ్వాలనుకున్నామా ప్రెసెంట్కి అక్కడైతే స్పాట్లో ఉండదు కాబట్టి పోయి ఇంట్లోకి పోయేసి వచ్చి ఇద్దాం అనుకుంటాను. అంత వేరే పనికి వచ్చి వెళ్ళిపోతున్నాం అంతే. ఇవ్వాలనే ఒక ఆశ, కానీ అంత దూరం పని. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇలాంటి పనులు చేస్తే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది అది. అందుకని మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. మీరేం తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇది అడిగాము, ఏమనుకోవద్దు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇప్పుడే లెజెండరీ ప్లేయర్ సురేష్ అన్న గారితో ఇంటర్వ్యూ జరిగింది. నెక్స్ట్ ఇంకో లెజెండరీ ప్లేయర్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.